ఈ పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించకపోతే బీజేపీ అంతు చూస్తామన్నారు బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ రిజర్వేషన్స్ పై చలో ఢిల్లీ మహాధర్నా కార్యక్రమం ఏప్రిల్ 2న నిర్వహించనున్నట్లు చెప్పారు. అగ్రకుల హిందువులకు ఒక న్యాయం, బడుగు బలహీన వర్గాల హిందువులకు మరో న్యాయమా అని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహాధర్నా చలో ఢిల్లీ పోస్టును ఆవిష్కరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బీసీ బిల్లును ఆమోదించాలని బీజేపీని కోరారు. బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే తెలంగాణలో బీసీల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. కోసం జరిగేటువంటి పోరాటం గల్లీలో ముగిసింది, ఇక ఢిల్లీలో ప్రారంభం చేయబోతున్నాం. ఈ రిజర్వేషన్ల కోసం జరిగేటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్రంలో ముగిసింది, ఇక్కడ పోరాటం చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ పోరాటాన్ని ఢిల్లీకి విస్తరిస్తున్నాం. ఈ ఢిల్లీకి విస్తరించే భాగంలో రేపు ఏప్రిల్ 2వ తేదీన కనీ విని ఎరగని రీతిలో చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు కూడా చేయనటువంటి ఒక ఉద్యమ కార్యాచరణను ఇలా మేము తీసుకున్నాం. అందుకోసమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుండి బీసీల దండును ఇలా ఢిల్లీ దాకా ఢిల్లీని ముట్టడించబోతున్నాం. పార్లమెంటుకు బీసీల సత్తా ఏందో, బీసీల యొక్క బలం ఏందో, బీసీల యొక్క ఐక్యత ఏందో రేపు 2వ తేదీన చూపించబోతున్నాం. ఇదొక చరిత్ర కాబోతుంది. ఈరోజు 2వ తారీఖు లోపే తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన బిల్లుకు, 42% రిజర్వేషన్ల పెంపు బిల్లుకు, ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదిస్తే 2వ తారీఖు నాడు ఢిల్లీలో విజయోత్సవ సభ పెడతాం. ఈ బిల్లును ఆమోదించకుండా బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నాలు చేస్తే, ద్వంద్వ విధానాలు అవలంబిస్తే, పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే 2వ తారీఖు నాడు ఢిల్లీలో అగ్గి మండించబోతున్నామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తారు.